ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి సాయంత్రం ఈ కుటుంబ లైవ్ ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపాసనము చేరి ప్రభుని ఘనపరుస్తూ మహింపరుస్తూ అత్యున్నతము మీద ఆసీనుడైన దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన ప్రభు మన స్తుతుల మీద ఆసీనున్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, దయను బట్టి, సమాధానాన్ని బట్టి, శాంతిని బట్టి, ఈ విధమైన ఆయన ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రములు ప్రభువా. ఉన్నత సింహాసనం మీద ఆసీనుడు తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా. నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా. నేత్రములా జ్వాలలుగా, నేత్రములా జ్వాలలుగా. కంఠధ్వని జలపాతముగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాయనా, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడా, నీకు స్తోత్రములు, వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తూ, కనికరిస్తూ, కృపతో విమోచిస్తూ, ప్రతిదినము మాకు ఇస్తున్న అద్భుతమైన కృపను బట్టి, సన్నిధిని బట్టి, మెరుస్తున్నట్టు మహా గొప్ప కృపను బట్టి అయ్యా, నీ కృపాసనము చేరి ఈ రీతిగా నేను స్తుతించడానికి, అయ్యా మీ ఉపదేశమును వినడానికి మమ్మలను సమకూర్చి సిద్ధపరిచి, అయ్యా మమ్మలను ఆకర్షించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. అనేకమైన వ్యర్థమైన వాటికి మా సమయమును, జ్ఞానమును అయ్యా ఉపయోగించుకున్నట్టుగా, అయ్యా యోగ్యమైనవి, విలువైనవి తెలుసుకొని వాటి ఎల్ల మా జీవితాలను స్థిరపరచుకోవడానికి మాకు మీరు అనుగ్రహించిన అయ్యా ఆ నిశ్చయమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయములో ప్రభువా, నీతి గల మీ మాట తేటగా వినిపించు బూర వలె మాట్లాడుచున్న వేళ వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. అయ్యా ఉపదేశం వింటుండగా లోపడుతూ వారి జీవితాలను కట్టుకుంటూ అయ్యా పూర్తి ప్రసంగాన్ని వింటుకు సహాయము దయచేయండి. సంపూర్ణ ఆశీర్వాదాలకే సిద్ధపరిచి స్థిరమైన పునాది ఎడల అయ్యా స్థాపించబడిన వారే అంతము వరకు కలిగినది జాగ్రత్తగా చేపట్టుకునే స్థితి, స్థాయి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట ఉపదేశం కొరకై జీవితాల్లో సంపూర్ణంగా ఎదుగుతూ సాతాను ఏ విధంగా మన స్థితిని, పరిస్థితిని, దేవునితో సంబంధాన్ని, సమయాన్ని దొంగిలించుకుండగా మన భక్తి జీవితాన్ని నడుపుకుంటూ యోగ్యమైన భక్తి, దేవునికి ప్రీతికరమైన వంటి బిడ్డలుగా
మార్చబడాలని ఈ పూట పౌలు గారు కొరింథీ సంఘానికి ఏ విధంగా మాట్లాడుతూ సంఘములో ఉన్న లోపాలు, సంఘములో ఉన్న విధానాలు, సంఘము బలహీనపడడానికి గల కారణాలు చూపిస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఆ 16 అధ్యాయములు కూడా చాలా చక్కగా ప్రతి విషయం దగ్గర మాట్లాడుతూ అనుక్షణము కూడా సంఘాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం గమనించుకుంటూ ఇప్పుడు సేవా జీవితంలో దేవుని మహిమ మన మీదకి దిగువచ్చే స్థాయి, అట్టి పరిచర్యలో ఉండవలసిన వంటి కృప ఈనాటి ఉపదేశంలో ప్రభు మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా వినవలసిందిగా నా యొక్క మనవి బిడ్డలారా చదవగా విందాం. కాబట్టి మీరు భోజనము చేసినను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలయ్య గారు అనేక రీతులుగా సంఘంతో మాట్లాడుతూ ఒక చక్కని సందర్భాన్ని, సమయాన్ని, పరిస్థితుల్లో సంఘానికి తెలియచేస్తూ మీరు తిన్నప్పుడు, తాగినప్పుడు, మంచినీళ్ళు తాగినా, ఆహారం తిన్నా, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి మహిమపరచండి అన్నారు. ఏంటి దేవుణ్ణి మహింపరచడం అంటే? మన జీవిత కాలమంతయు కూడా దేవుణ్ణి మహింపరుస్తూనే ఉండాలి. అది మేము చేస్తామండి, చెయ్యాలండి అంటారు. బిడ్డలారా, మనము దేవుణ్ణి మహిమపరిచే స్థాయి, దేవుణ్ణి మనము యోగ్యంగా చూసే వంటి క్రమము కొన్ని ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మనకు సిద్ధపరిచి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక యోగ్యకరమైనటువంటి విషయాలుగా భావించి ఉపదేశానికి సిద్ధపడుతూ దిద్దుబాటులోనికి నడిపించబడాలి. కనుక బిడ్డలారా, ఎందుకనంటే రోషము కలిగిన దేవుడట తన మహిమను ఎవ్వరికి చెందనివ్వడు. తన మహిమను ఎవ్వరికి చెందనివ్వడు. రోషము కలిగిన దేవుడు తన మహిమను ఎవ్వరికి చెందనివ్వడు. ఇప్పుడు మీరు భోజనము చేస్తున్నప్పుడు, మీరు తాగుచున్నప్పుడు, పానీయము తాగుచున్నప్పుడు, నీళ్లు తాగుతున్నా, భోజనం చేస్తున్నా దేవుణ్ణి మహింపరచుమన్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి మహింపరుస్తున్నాం. దేవుడిని మహింపరుస్తున్నప్పుడు దేవుని మహిమ మన మీదకి దిగి రావాలి. ఇప్పుడు మన జీవన ప్రయాణములో దేవుణ్ణి మహింపరుస్తూ ఉండాలి. మన మీదకి దేవుని మహిమ దిగు వస్తూ ఉండాలి. మరి దేవుణ్ణి మనము ఏదో రీతిగా మహింపరుస్తున్నాం అనుకుంటూ భక్తి చేస్తున్నారు, సరిపెట్టుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు, సరిలే అనుకుంటున్నారు. సరే, అది పక్కన ఉంచితే మరి దేవుణ్ణి మహింపరచినప్పుడు వచ్చే, మన మీదకు వచ్చే మహిమ సంగతి ఏమిటి అంటే అది బొత్తుగా కనిపించలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. దేవుణ్ణి మహింపరచినప్పుడు ఆయన మహిమ మన మీదకు ఉదయించినటువంటి తీరు అద్భుతమైనది, అమోఘమైనది. అది మనకి చాలా అవసరమైనదని గమనించండి. ఎందుకంటే దేవుని మహిమ మన మీదను, మన గృహాల మీదను, మన కుటుంబాల మీదను ఉదయించినప్పుడే ఒక స్థాయిలో మన జీవితాన్ని నడిపించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కృప చేత మనం నడిపించబడతాం. బిడ్డలారా, అది ఎక్కడ లోపించింది అనేది తెలియజేస్తున్నారు. కనుక బిడ్డలారా, రోషం కలిగిన దేవుడు తన మహిమను ఎవ్వరికి చెందనివనన్నాడు. మనం ఎలా పడితే అలాగా మహిమ పరిచేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడు.
ఒకవేళ అది వంటి దానికి వాళ్ళే బాధ్యులు. మీరు మహిమపరిస్తే దానికి దేవుడు బాధ్యుడు కాదని మీరు గమనించండి బిడ్డ. కనుక ఈ పూట మనము చక్కగా విందాం. ఇప్పుడు మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు సంఘానికి చూపిస్తున్న ఒక్కొక్కటిని మనము ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము చూద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వివరించునుగాక. ఆమేన్. చదవగా విందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. చదవండి బిడ్డలారా. నా సహోదరులారా, మీలో కలహము కలవని మిమ్ములను గూర్చి ఇక్కడ కొరింథీ సంఘములో జరిగినటువంటి ఒక పరిస్థితి పౌలయ్య గారికి తెలిసింది. హల్లెలూయా. ఈ కొరింథీ సంఘములో జరిగినటువంటి ఆ విధానం ఏమిటి అంటే, వాళ్ళ కలహములు ఉన్నాయంట. వాళ్ళలో ఉన్న కలహమును బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి భేదములను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవునికి దూరస్తులుగా, దేవుణ్ణి మహిమపరచవలసిన స్థానములో ఉండి దేవునికే వేరేగా మారిపోతున్న స్థితిని చూసి విన్నాడు పౌలు గారు. ఈ సంఘానికి మొదటగా రాస్తున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో రాస్తూ, నేను వింటున్న సంగతి, నేను గమనించిన సంగతి భేదములు. మనము గమనిస్తే గనక ఈరోజు మనం అనేక భేదములు, అనేక వంటి గొడవలు, కలహములు, ఇది నా సంఘం, ఇది నా పరిచర్య, ఇది నా విధానం, ఇది నా రూల్స్, ఇది నా డినామినేషన్లో ఉన్న సిద్ధాంతాలు. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నీ సిద్ధాంతాలతోనూ నా సిద్ధాంతాలతో నడిచేది కాదు. పరిశుద్ధ గ్రంథం నీ మనసుకి నా మనసుకి ఎరుగునట్టు నడిచేది కాదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని తయారు చేసుకుని నడిపించుకోవాలనుకున్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సంఘము ఈరోజు కొరింథీ దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన వంటి భావాలు వారిలోకి వచ్చేసినాయి. అందుకనే మొట్టమొదటిగా అంటాడు, మీలో భేదాలు ఉన్నాయి. మీలోకి ఏమొచ్చినాయి? భేదాలు వచ్చినాయి అంటున్నారు. రెండోదిగా మనం చూస్తే 2వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళట మనుష్యుడి ఆలోచనలు, మానవ యొక్క స్వభావాలు వారిలోకి చొరబడ్డాయి. మానవ యొక్క గైడెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మను అనుసరించలేకపోతున్నారు. చూడండి, ఆ మాటను చదువుదాం. చదవండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనుక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మనుష్యుల జ్ఞానముని ఆధారము చేసుకుని, అబ్బా ఆయన చాలా బాగా చెప్పారండి, అబ్బా ఈయన భలే విచిత్రంగా మాట్లాడారని కొంతమంది వాళ్ళ నవ్వించాలనో మరి ఏదో తెలియదు కానీ బిడ్డలారా, వారి ప్రసంగం అంతా నవ్వులాటగానే ఉంటుంది. మనుష్యులు జ్ఞానయుక్తమైన జ్ఞానకరమైన బోధల వైపు ఈ కొరింథీ సంఘం ఏమైపోతుందంటే
మళ్లించబడుతున్నట్టుగా పౌలయ్య గారు చూశారు. ఇప్పుడు అన్ని విషయాల్లో దేవుని మహిమ పరిస్తే దేవుని మహిమ మన మీదకి వస్తుంది. సంఘములో దేవుని మహిమ ఉండవలసిన స్థానం అది. దేవుని పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, జ్ఞానము మనుషుల చేత కాదు, కానీ దైవికమైన పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము చేత నడిపించబడాలని పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ మాట్లాడుతూ, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని నడుస్తున్నారు. రెండోది, ఇది దేవుడు వారికి చూపించారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మీరు మనుష్య రీతిగా నడుచుకున్నవారు కాదా? చూసారా బిడ్డలారా? ఇప్పుడు నీలో, నీ సంఘములో, నీ కుటుంబంలో గమనించండి. నువ్వు ఏ సంఘము, ఏ రీతిగా కట్టబడ్డావు, ఏ పునాది, ఏ బలపరచబడుతున్నావు, ఏ రీతిగా నువ్వు ప్రభు సంఘము చేత ఆయన శిరసయ్యున్న వేళ నువ్వు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి స్థాయి ఈరోజు ఎలాగుంది? తీర్పు దినాన్ని ప్రభు సంఘాన్ని ఎత్తుపట్టి తీసుకెళ్లే సమయంలో సంఘంలో ఉంటావా, సంఘం కింద ఉంటావా? ఇక్కడ అంటున్నారు, మీలో విపరీతమైనటువంటి ఘర్షణ, గొడవలు, మీ భావోద్వేగాల మీద ఆధారపడిపోతూ మీ శరీరానికి అనుకూలంగా మీరు నడుస్తున్న వారు కాదా అంటున్నారు పౌలు గారు. ఈరోజు నీ జీవితంలో సంఘం కొరకు, ప్రణాళిక కొరకు, ఉద్దేశం కొరకు స్థిరపడుతున్న నీవు, దేవుడు అద్భుతమైన సంకల్పము, ఇష్టాన్ని గమనిస్తున్న నీవు, అంతవరకు లేదులేండి, ఏదో కాస్త ప్రార్థన చేసుకుని గుక్కడి నీళ్ళు, గుక్కడి అన్నం తిని బ్రతుకుతున్నాను అంటున్నావా? లేదు బిడ్డ, మనకున్నది అద్భుతమైన వంటి సన్నిధి. ఈ సృష్టి మరియు సృష్టికర్త అద్భుతమైన ప్రణాళికను ఉంచారు. దాని నుంచి వేరవ్వకుండా జీవిస్తే నీకు, నీ కుటుంబానికి క్షేమం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెండోది, శరీరాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. తర్వాత భాగం చూద్దాం బిడ్డలారా. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను ఇక్కడ చూడండి బిడ్డలారా, బాధపడుతున్నారు. మీ చేత లేదా ఇంకొకరి చేత తక్కువ చేపట్టడం అనేది అంటే ఇక్కడ కొరింథీ సంఘము సేవకుల్ని తక్కువగా చూస్తుంది. ఈరోజు మీలో కూడా అంతే. మీరు అవమానపరిచేస్తారు, ఇంకొకరి చేత కూడా అవమానపరిచేస్తారు. ఈరోజు సేవకుడు అంటే చాలా చులకనైపోయింది. అందరికీ వరం వచ్చేయడం, అందరికీ కృప, అందరూ మహింపరిచేయడమే. నువ్వు మహింపరిచేస్తే ఆయన మహిమ వచ్చేది. నువ్వు మహిమపరచాలి, ఆయన మహిమ నీ దగ్గరికి రావాలి. దాంతో చాలా ప్రాసెస్ ఉంది బిడ్డలారా. నేనేదో మహింపరిచేస్తే ఆయనకి ఇష్టం కాదు. నేను ఎలా మహింపరచాలో అలాగ మహింపరచాలి. పౌలు గారు రెండో బాధ ఏంటి అంటే, కొరింథీ సంఘములో సేవకుని గురించి మాట్లాడుతూ అంటున్నారు, మీరు సేవకుని గురించి, పరిచర్యను గురించి మీరు అవమానపరుస్తున్నారు, తర్వాత మీ దగ్గరున్న వారి చేత కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ఇది కొరింథీ సంఘానికి పౌలయ్య గారు ఇస్తున్నటువంటి 4వది. 5వది కూడా మనం చూద్దాం బిడ్డలారా. 5వ అధ్యాయము 1వ వచనం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవగా విందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను, చూడండి ఇక్కడ సంఘానికి అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇక్కడ మరొక మాట చెప్తూ అంటారు, మీలో జారత్వం ఉందని ఒక వదంతి వస్తుంది, ఒక మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఏ సంఘాల్లో చూసినాదే, ఏ సేవకుల్లో చూసినదే, ఏ కుటుంబంలో చూసినదే. ఇప్పుడు సంఘము దేవునికి మహిమకరంగా ఎప్పుడు సిద్ధపడుతుంది బిడ్డ?
ఇప్పుడు సంఘము రేపు మహిమ కలిగిన సంఘముగా ఎలా చేర్చబడుతుంది బిడ్డ? సంఘం అనేది దేవుని చేత పరిశుద్ధపరచబడాలని ఆయన ఆశిస్తుంటే సంఘాలన్నీ ఇలాగా మట్టి కొట్టుకుపోయి తుప్పు పట్టేసేసి ఎందుకు పనికి రాని సంఘంగా మార్చబడితే ఆయన అద్భుతమైన ప్రణాళిక ఏమైపోవాలి? అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా సిద్ధపరుస్తూ రాయిస్తున్న మాటలు కొంచెం శ్రద్ధ కలిగి వినండి బిడ్డలారా. ఇప్పుడు ఈ సంఘములో మరొకటేట ఈ వదంతి. రెండోది చూద్దాం. తర్వాత విషయం 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు పరిశుద్ధుల గుంపుల్లో ఉండవలసిన వారు, అద్భుతమైన సమూహంలో ఉండవలసిన వారు, మహాయోగ్యతలో ఉండవలసిన వారు, మహాధన్యతల్లో ఉండవలసిన వారు. ఇట్టి అల్పమైన వాటిలో గొడవలాడిపోయి నేనెంత నువ్వెంత నువ్వెలాంటి దానివి నీవెళ్ళదని మాట్లాడుకోవడానికి ఏంటి పిచ్చి పనులన్నీ అంటున్నాడు ఆయన. ఈ భౌతికమైనవన్నీ విడిచిపెడితేనే కదా అద్భుతమైన సన్నిధికి చేరేది. నువ్వు ఇక్కడేంటి? నువ్వు తప్పులు ఏం చేస్తున్నావు? తీర్పు తీరుస్తున్నావు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు పరిశుద్ధులతో చేరాలి. నువ్వు అద్భుతమైన కృప చేత, అద్భుతమైన సమూహము చేత ధారాళముగా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ నువ్వు నడిపించవలసింది ఆ నిత్య సంతోషంలోనికి కదా. ఎందుకు మీరు ఈరోజు సంఘ పరిస్థితి చూడండి బిడ్డలారా. ఈనాటి సంఘములో జరుగుతున్న విధానాలు ఎలాగుంటే దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నారు, ఎవరిలో ఏదుంది, ఎలా జరుగుతుంది ఈరోజు సంఘ క్రమము, సంఘ పరిస్థితి. కొరింథీ సంఘానికి ఎందుకు ఇవన్నీ ఆయన మొదటి పత్రికలో రాశారో కాస్త గమనించి ఈనాటి సంఘ దుస్థితి ఇలా ఉండకూడదని చెప్తూ ఉన్నారు. చదవండి. ఇప్పుడు మరొకటి, ఇప్పుడు ఎంత చదివారమ్మా? 6వ అధ్యాయం చదివారు కదా. 7వ అధ్యాయము 7వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. మీరు రాసిన వాటి విషయము స్త్రీని అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. చూడండి, ఇక్కడ అంటున్నాడు చాలా మంది వ్యతిరేకమైన ఆలోచనలకు వెళ్ళిపోయారు సంఘంలో. చాలా మంది కొరింథీ సంఘములో చాలా మంది నేను మగవాడిని, నేను ఆడదాన్ని అనే భావాలు, ఒంటరి జీవితాలు, ఒంటరి ఆలోచనలు. ఈరోజు చాలా మంది అంతే, 4 డబ్బులు సంపాదిస్తే నేనే పెద్ద జీవిస్తున్నాను కదా, నాకు తోడెందుకు అనే బ్రతికే పరిస్థితులు కూడా ఈరోజు చోటు చేసుకుంటూ ఉన్నాయి బిడ్డలారా. కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబ స్థితి పరిస్థితుల మీద సంపూర్ణ అవగాహన లేకుండానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొంతమంది. కాబట్టి కొరింథీ సంఘములో అంటున్నారు, భార్య భర్త వాటి మీద మీరు బొత్తిగా అవగాహన అనేది కోల్పోయారు అనేసి ఇది మరొక హెచ్చరిక కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. తర్వాత భాగం చూద్దాం బిడ్డలారా. ఎన్నోది చదివారు? 7వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించే వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయను. ఇక్కడ అంటున్నాడు, మీరు విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటిలో ప్రోత్సహించబడిపోతూ మీరు పెడితేనే తింటేనే ప్రేమ. ఈరోజు కూడా అంతే, పెట్టినోడేమో పొగుడుతారు, పెట్టలేనోడు తిడతారు. ఇప్పుడు విగ్రహారాధన లేదా ఈ అలంకరణ, ఈ సమయాన్ని వ్యర్థపరుచుకోవడం, ఇదంతా కూడా
ప్రేమ వల్ల జరుగుతుందా అంటే లేదు. తినడం కోసం కొంతమందిని పెడతారని కొంతమందిని ఈ విధంగా ఈరోజు ప్రేమలు మారిపోతూ ఉన్నాయి బిడ్డల. కాబట్టి కొరింథీ సంఘములో కూడా ఈ విగ్రహారాధన సంబంధించినటువంటి ఆశ కోరికలు ఎక్కువైపోయి ప్రేమను విడిచిపెట్టి ఆర్టిఫిషియల్ ప్రేమను ధరించుకున్నట్టుగా ఇబ్బందికరమైన మొహమాటకరమైన ప్రేమతో నడుస్తున్నట్టుగా మనము కొరింథీ సంఘములో పౌలయ్య గారు హెచ్చరిస్తున్న మరొక భాగ అంశంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి 9వ అధ్యాయము 4వ వచనం. బిడ్డలారా, అంటే పిలుపుతోనూ ఏర్పాటుతో సంబంధం లేదు. ఇక్కడ నేను చేస్తాను, నేను తింటాను, నేను ఉంటాను, నేను వాళ్ళతో వెళుతున్నాను కదా, నేను పౌలు గారితో వెళ్తున్నాను, నేను అపోలోతో, నేను పలానా వాళ్ళతో వెళ్తున్నాను, పలానా వాళ్ళతో వెళ్తున్నాను కదా అంటే వీళ్ళు ఎక్కువ తక్కువ అనేవంటి భేదాలు వచ్చేసినాయి. నేను ఎక్కువ ఈరోజు అంతే. నేను ఎక్కువ కదండి అలాంటి వాళ్ళు ప్రసంగాలు వినకూడదు, నా స్థాయి వేరండి అంటారు కొంతమంది. అంటే ఇప్పుడు ఉపదేశానికి కూడా స్థాయి తెలుసుకున్నటువంటి భక్తి జీవితం వచ్చేసింది. బిడ్డలారా, ఈరోజు కొత్త పునాదులు వేస్తున్నారు. అందుకంటున్నారు పౌలు గారు, వేయబడిన పునాదే మరొక పునాది వేయకూడదు అన్నారు ఆయన. కానీ కొత్త పునాదులు, కొత్త వారు, కొత్త పేరులు, కొత్త పేరుకు ముందు కొత్త ఇవన్నిటి వల్ల నేను ఎక్కువ ఇలాంటి పరిస్థితి కూడా పౌలు గారు సంఘంలో చూస్తారు. బిడ్డలారా, 10వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చదవగా విందాం. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా ఇక్కడ చెప్తే, ఇక్కడ చూస్తే బిడ్డలారా, దయ్యము పాత్ర ఉందంట వాళ్ళ దగ్గర, దేవుని పాత్ర ఉందట. ఇప్పుడు 2 పాత్రలు ఎట్టుకుని దేవుడు మహింపం చేస్తున్నారు. బిడ్డలారా, మీరు అంతే. ఇటు దయ్యం పని చేస్తే ఇటు దేవుడు పని చేస్తాడు. 2 వాటికి కుదరదని చెప్తున్నాడు ఆయన. ఏదో మీరు చేస్తున్న బట్టి మీరేదో సమర్థించుకుంటే కుదరదు, ఏదోటి లేనుకుంటే కూడా కుదరదు. బిడ్డలారా, మీరు దేవుని సన్నిధి చేత, దేవుని చేత నింపబడిన వంటి పరిశుద్ధాత్మనే పాత్ర చేత మీరు నింపబడిన వారై ఉండాలి. బిడ్డలారా, ఇక్కడ సంఘములోనట దయ్యం పాత్ర ఉందట, దేవుడు. ఇది కూడా పౌలయ్య గారు ఏం చేశారంటే కొరింథీ సంఘానికి స్పష్టంగా చూపిస్తున్నారు. తర్వాత భాగం చూద్దాం బిడ్డలారా. 12వ అధ్యాయము, ఇప్పుడు మనం ఎంత చదవండి, 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇక్కడ చూడండి పిల్లరా, ఎందుకు ఇది నోట్ చేయవలసి వచ్చింది పౌలయ్య గారంటే, ప్రభు బలం తీసుకున్నప్పుడట వాళ్ళు ఏం చేస్తున్నారట, వివేచించుకుంటలేదట. ఈరోజు అంతే, అదేదో అనుకుంటున్నారంతే. దాని ద్వారా వచ్చే మహిమేంటో, దాని ద్వారా వచ్చే కృప ఏంటో, ఆ మహిమేంటో బొత్తిగా అర్థం కానివంటి పరిస్థితి రోజు నేటి సంఘ దుస్థితి. బిడ్డలారా, నిజంగా నేటి సంఘ దుస్థితి ఈ రీతిగానే మరి ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశిస్తూ ఉన్నారు. తర్వాత భాగం చూద్దాం బిడ్డలారా. 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. విట్లరా, ఇప్పుడు వేరుగా మారిపోతున్నాయి ఆలోచనలు. దేవుని మహిమపరిచే విధానాలు, దేవుని సన్నిధికి వచ్చే విధానాలు, దేవుని సన్నిధిని మోసే విధానాలు, సంఘాన్ని కట్టే విధానాలు, ఇవన్నీ వేరైపోయినాయి.
కానీ దేవుడు అంటున్నాడు, మానవుడు ఆలోచన చేత కట్టబడిన వేరు వేరు మందిరాలలో నేను ఉండను. ఆత్మ ఒక్కడే. ఆత్మ దేవుడు నివసించు క్రమ పద్ధతిలో మీరు నిర్మించగలిగిన స్థాయిలోని సంఘం, నీ ఆరాధన క్రమం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. నా ఆలోచన నీ ఆలోచన దేవునికి ఇష్టం కాదు కదా బిడ్డ. దేవుడు తన అనాది సంకల్పంలో ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక చొప్పుని ఆయన నిర్మించుకుంటున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు, ఆయనకి మహిమకరంగా నడిపించుకుంటున్నాడు. ఆ మహిమలో నీవు మహిమకరంగా మార్చబడాలి. పూట దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 14వ అధ్యాయము 13వ వచనం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేదును, మనస్సుతోనూ ప్రార్థన చేదును. ఎందుకు పౌలు గారు చదవండి, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. బిడ్డలారా, ఈరోజు జరుగుతున్న సంఘ క్రమములో ఆత్మలు చల్లారిపోయి నీరు గారి బలహీనపరచడానికి గల ప్రాథమిక కారణం ఇదేనండి బిడ్డలారా. ఇప్పుడు మనం ఆత్మలోనూ ఆరాధించాలి, మనసుతోనూ ఆరాధించాలి. ఆత్మలోని ప్రార్థించాలి, మనసుతోనూ ప్రార్థించాలి. ఇక్కడ మనసుకి ఆత్మకి జరుగుతున్న ఘర్షణలో మనిషి కలవలేక స్థితి ఏమైపోతుందో తెలుసా? ఉపదేశాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు, ఉపదేశాన్ని ఇవ్వడలేకపోతున్నాడు. కనుక పౌలు గారు సంఘానికి చెప్తూ, మీరు ఆత్మలోనూ మనస్సుతోనూ ఉపదేశంలో కూడా మీరు ఒకవేళ అలా ఉండకపోతే గనక మీరు ఎందుకు కుదరదు. కాబట్టి ఇది కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మరొక మాట బిడ్డలారా. 15వ అధ్యాయం 35వ వచనం కూడా చదవగా విందాం. 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, వాళ్ళు ఎట్టి శరీరముతో వద్దురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, ఏ గింజైనను సరే ఒట్టి గింజని విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును. బిడ్డలారా, ఇక్కడ వీరికి నిరీక్షణ లేదు. మనకున్నటువంటి నిశ్చితను బట్టి, మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమములను బట్టి, దేవుడు మహింపరిచే గొప్ప యోగ్యతను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆయన కొరికే జీవిస్తే వచ్చే ధన్యతను బట్టి నిరీక్షణ లేదు. అయ్యో ఇది ఎలా పోయింది, అది అలా పోయింది, మేము ఎందుకు ఇలా జీవించాలి, ఎంత వైరాగ్యం మాకెందుకు, ఇది ఎందుకు తినకూడదు, ఇలా చేయకూడదు, అలా ఎందుకు బతకాలి, ఇలా ఎందుకు బతకూడదు, ఇయ్యే బాధలు. ఇలా బతికితే ఏమవుద్ది, అలా చేస్తే ఏమవుద్ది, అలా ఉంటే ఏమవుద్ది, ఇలా చేస్తే ఏమవుద్ది, మనం అలా చేయట్లేదు కదా అంటున్నారు చాలా మంది. అలా చేస్తే ఇలా చేస్తే మహిమ రాదని తెలుసుకోండి బిడ్డలారా. ఎలాగ చెయ్యాలో అలా చేస్తేనే బతి. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది నీ ఇష్టం అవుతుంది, దేవునికి ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుని ఇష్టం అవుతుంది బిడ్డలారా. దాన్ని శ్రద్ధగా గ్రహించండి పూట. హల్లెలూయా. 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదవగా విందాం. 16వ అధ్యాయము 22వ వచనం.
ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభు వచ్చుచున్నాడు. బిడ్డలారా, చివరికి ఆ పత్రికను ముగిస్తూ పౌలయ్య గారు పెద్ద బాంబు వేశారు. చాలా పెద్దది, మామూలుది కాదు, అది చాలా బలమైన వంటిది. అది నిజంగా మరి ఎంత శాతం ఆ యొక్క స్థాయి బరస్ట్ చేస్తుందో తెలియదు, కానీ నిజంగా అక్కడ అన్నాడు, మీరు ప్రభుని ప్రేమించలేని వారైతే ఏమవుతారట? శపించబడతారు. మీరు ఇలా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఈ విధంగా నడవడానికి ఇష్టపడుతున్నారా? మీరు అలా ఎలా చేస్తే ఎవరికి ఏమవుతున్నారో తెలుసా? దేవుని చేత శాపకార్థమైన బిడ్డలుగా మార్చబడిపోతున్నారు. మీరు అన్నీ తెలిసయ్యండి, సంఘములో చేర్చబడండి, సంఘ క్రమము తెలిసి, సంఘ క్రమ సంఘ విధానములు తెలిసి తెలియక చేస్తున్న మీ అవిధేయత భక్తి మిమ్మల్ని శాపానికి తీసుకెళ్తుంది. కనుక మీరు ఎవరైనా ప్రభుని ప్రేమించలేకపోతే మీరు శాపగ్రస్తులైపోతున్నారు. ప్రభు త్వరగా వస్తున్నా, ముగించేశాడు. బిడ్డలారా, ఇప్పుడు దేవుని మహిమ మీరు తినినప్పుడు తాగినప్పుడు దేవునికి వచ్చేస్తుందా? ఏం మహింపరుస్తున్నారు దేవుణ్ణి? ఎలా భక్తి చెయ్యాలని మీరు సిద్ధపడుతున్నారు? ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరచవలసిన స్థాయి మంది. మనం తెలుసుకుంటున్నటువంటి ఉపదేశాలను బట్టి మనము దేవుణ్ణి మహింపరిచే కృపలోనికి నడిపించబడుతున్నాం. ఆ కృప అత్యున్నతంగా మార్చబడి మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి, కృపలో నుంచి అధికమైన కృపలోనికి వెళ్ళాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం, ప్రణాళిక. హల్లెలూయా. ఇప్పుడు నేటి సంఘాలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పౌలు గారు మొదటి కొరింథీ సంఘానికి రాసిన వంటి పత్రిక భాగములో ఉన్నట్టుగానే నేటి సంఘములో జరుగుతున్నాయి. బిడ్డలారా, నేటి కుటుంబాలు జరుగుతున్నాయి. నేటి క్రైస్తవ కుటుంబ బిడ్డలలో కూడా ఇది తీరు కొనసాగించబడుతుంటే, ఇప్పుడు దేవుణ్ణి మహింపరుస్తున్నారా? మహిమపరచాలా? లేదా దేవునికి మహిమ వెళుతుందా, వెళ్ళాలా? గమనించండి. ఏ స్థాయిలో ఉండవలసిన వారమో ఏ స్థాయికి దిగజారిపోయాం. పౌలు గారు ఆత్మచేత నింపబడి అనుక్షణము చెప్తూ ఉంటే, లేదులేండి అంటాడు. చాలా సింపుల్గా ఈరోజు జీవితాన్ని తీసుకుంటున్నాడు, భక్తిని తీసుకుంటున్నాడు, అన్ని మార్చేసుకుంటున్నాడు. మరి ఎలా మారాలనో తెలియదు. ఏదో తెలియని ఒక అజ్ఞానం మనిషిని నడిపిస్తే చివరికి పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారని తెలుసుగా మీకు? మరి మీ జీవితం అలా మారకూడదనే కదా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి సర్వాంతర్యామయుండి సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన కృపను మనకు అద్భుతంగా వివరించారు. హల్లెలూయా. కాబట్టి బిడ్డ, ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సంఘం అలాగైపోయిందని పౌలు గారు చెప్పారు. అయితే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సంఘములో మహిమ పరచవలసిన స్థాయి, సంఘములో దేవుని మహిమ దిగి వచ్చిన స్థాయి ఇప్పుడు చూద్దాం బిడ్డ. 2వ దినవృత్తాంతాలకు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో మనకి అద్భుతమైన సన్నిధిని, అద్భుతమైన కృపను, అద్భుతమైన ప్రణాళికను బయలుపరుస్తూ ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న దైవిక ఆ క్రమ మహిమను మనకి వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము దైవికంగా మార్చబడిన క్రమములో నడిపించబడాలి. అంతేగాని మానవుడి యొక్క స్వభావ ఆలోచనల చేత నడిపించబడిన క్రమం అయితే ఏదో ఒక రోజు మానవుడు చెప్పే అవిధేయుడైన వంటి మానవుడు చేసే తప్పిదముల వల్లనే కదా ఈరోజు ఇలాంటి శిక్ష, భయంకరమైన పరిస్థితి సృష్టించబడింది. మన పరిశుద్ధాత్మ ద్వారా కదా నడిపించబడవలసింది. దేవుడు ఒక మానవుడికి ఎంత సమీపంగా అవ్వాలో ఆయన తగ్గించుకుంటూ అంతే కృపను మనకు అనుగ్రహించుకుంటూ వచ్చారు. బిడ్డలారా, చదవండి 14వ వచనం, 2వ దినవృత్తాంతాలు 5:14. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు. చాలండి బిడ్డలారా, ఇక్కడ దేవుని మందిరమట.
దేవుని సన్నిధట మహిమతో నిండిపోయిందట. ఇప్పుడు ఎందుకు మహిమతో నిండట్లేదండి? దేవుడు తగ్గించేసుకున్నాడా మహిమను? దాచేసుకున్నాడా కాస్త? చెప్పండి. దేవుని మహిమను దాచేసుకున్నాడా? తగ్గించేసుకున్నాడా? లేదా? దేవుడు మహిమ లేకపోతే నువ్వు నేనెందుకు? దేవుడు మహిమ తగ్గించేసుకుంటే ఇంకెందుకు? తగ్గించేసుకునే దేవుడైతే అక్కడి నుంచి హాయ్ బాబు, హలో తండ్రి అని చెప్పొచ్చుగా. ఆయన ఒక రీతిగా మార్చుకునే దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మహిమ నిండి ఉన్నదట. హల్లెలూయా. ఇప్పుడు చెప్తా, ఎలా నిండి ఉంది, ఎందుకు నిండింది? అలాంటి మహిమ నింపబడిన సంఘాలుగా ఈ పూట ప్రతి బిడ్డ, ప్రతి సంఘం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఆ సంఘముగా నీవు, నీ కుటుంబం, నీ సంఘము మార్చబడును గాక. హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మనం చూద్దాం మొదటి దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగా విందాం. బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలను జాగ్రత్తగా చదువుతూ, చక్కగా రాసుకుంటూ, అనుసరిస్తూ మీరు ముందుకు కొనసాగించబడండి. 5వ అధ్యాయము 7వ వచనం. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున ఆమనమ్మ వారి తరముల వంశావళి సరి చూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున ముఖ్యులుగా తేలిన వారు. చదువు ఆపుదామండి. పరిశుద్ధాత్మ దేవుడట ముఖ్యులుగా సరిచేయబడి ఆయన ఎంచుకుని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవా క్రమము ద్వారానే ఆయన మహింపరచబడతాడని గమనించండి. కుటుంబము తరహాలో మహిమపరచబడిన స్థాయి వేరు, సేవకుని యొక్క తరహాలో మహిమపరచవలసిన స్థాయి వేరు, ప్రవక్త యొక్క తరహాలో మహిమపరచవలసిన స్థాయి వేరు, బిడ్డగా, ప్రియ బిడ్డగా మహిమపరచవలసిన స్థాయి వేరు. ఆయన ప్రతిదీ కూడా ఎంచుకోబడి ఏర్పాటు చేయబడి ఒక క్రమం అండి, ఒక క్రమమైంది. ఆయన ఒక క్రమ పద్ధతిగా సృష్టించిన సృష్టి నియమములో మనం ఉన్నాం తప్ప బుద్ధి తప్పి, గతి తప్పి, అద్దు తప్పుతున్న భక్తి జీవితం కాదు ఆయన కోరుకుంటుందని గమనించండి. పూట ఒక క్రమ పద్ధతిగా చేసినప్పుడట సంఘము, సంఘ క్రమము చూచిన ఆనాటి ప్రతిదీ కూడా ఎంచుకోబడ్డం, ఏర్పాటు చేయబడ్డం, నిలువబెట్టబడ్డం, సేవకులుగా సిద్ధపరచడం అంతా కూడా ముఖ్యంగా ఆయన ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఆయన మహిమ మందిరములో, సన్నిధిలో దిగడానికి గల కారణం ఏమిటి? ఆయనను మహిమపరుచుచున్న వేళ ఆయన కూడా మహిమను దిగివచ్చి ఆయన మహిమను వారి మీద అల్లాడింపజేసినటువంటి ఆ కృప ఏమిటి అంటే ఆ స్థాయికి వాళ్ళు చేరారు. ఆ స్థాయిలో చేరలేనివంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. బిడ్డలారా చదవండి. 1వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 41వ వచనం. ఆపుదామండి. చూసారా ఎంత క్రమముగా పని కొట్టుకొని అన్నీ చక్కగా ఏంటి 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 అని రాస్తే వీడికి ఇష్టం వచ్చినట్టుగా మహింపరచడం కోసం ఇంకోటి రాస్తూ ఉంటాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మహింపరచడం కోసం ఇంకోటి రాస్తూ ఉంటాడు. దైవిక క్రమం అనేది మనకు ఒకటి ఉంది. దేవుని సన్నిధిలో ఒక విధానం ఉంది. దేవుణ్ణి మహిమపరిచే ఒక ఉన్నతమైన కార్యక్రమం ఉంది. ఆ ఉన్నత సింహాసనం మీద ఉన్న దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అందుకనే కదా ఒక నిబంధన అంటున్నాడు ఆయన. 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో. ఇప్పుడు చదివారు కదా, ఇప్పుడు ఏం చదివారు? ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 11వ వచనం. అక్కడ దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. చదవండి.
యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనలకు గురితైన మందసము దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి చేతులు చాపి యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన వంటి నిబంధనను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఇశ్రాయేలీలతో ఆయన చేసుకున్న నిబంధనను బట్టి ఆయన మహిమ దిగి రావడానికి ఒక కార్యక్రమం వచ్చింది, ఒక విధానం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, దాంట్లో మళ్ళా గర్భాలయం. ఎంత ప్రత్యేకం తెలుసండి, అసలు చదివితే మీకు అర్థం అవుతుంది. ఎంత ప్రత్యేకంగా ఆయన భద్రపరుచుకుంటూ ఆయన ఒక నిబంధన. ఇప్పుడు నిబంధన లేకుండా వచ్చే ప్రభు ఎప్పుడో వచ్చేసాడంటాడు ఒకడిక్కడికి. ఆయన ఎక్కడికి వచ్చేస్తే ఎలా పడితే అలా వచ్చేసే దేవుడైతే మనుషుల్లోకి అప్పుడు వెళ్ళిపోవచ్చుగా. ఆ నిబంధన ఎందుకు, ఆ మందసం ఎందుకు, ఆ పలకలు ఎందుకు ఆ నిబంధనలో, ఆ నిబంధన మందస్సులో పలకలు ఎందుకు పెట్టారు, ఆజ్ఞలు ఎందుకు పెట్టుకోవాలి, ఆ నిబంధన మనసులో కట్టళ్ళు ఎందుకున్నాయి, క్రమం ఎందుకుంది, మన్నా ఎందుకుంది, ఆజ్ఞలు ఎందుకున్నాయి, ఇవన్నీ ఎందుకున్నాయ్యా? ఎప్పుడో వచ్చేసేవాడైతే ఇవన్నీ పెట్టడం ఎందుకు? ఇవన్నీ మనల్ని దిద్దుపోటులోనికి మార్చప్పుడు, సిద్ధపాటు చేసేప్పుడు ఆత్మదేవుడు మనలో నివాసం చెయ్యాలని ఆయన ఆశ అయితే, చూడండి బిడ్డలారా, ముందు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. దేనికో తెలుసా? మనము మహిమ పరుచుచు ఉండగా ఆయన మహిమ మన మీదకి దిగు రావాలని. హల్లెలూయా. చూడండి తర్వాత మాట, దినవృత్తాంతాలు మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ మరి దేవుణ్ణి మహింపరచడం అనేది బిడ్డ, దావీదు మందిరాన్ని కట్టి మహింపరచాలనుకున్నాడు. మనకి ఒక స్థాయిలో, ఒక ప్రత్యేకతలో దేవుడు ఒక ప్రణాళికలు వేస్తాడు. దాని వరకు మనం చేయగలిగే స్థాయిని కూడా మనం సంపాదించుకోవాలి. దేవుడు ఏదో చెప్పాడు కదండి, ఆయన పని ఏదో ఆయన జరిగించుకోడు. ఆయన చెప్పిన దాన్ని జరిగించుకునే స్థాయిలో నువ్వు నీ బతుకును నడిపించుకోవాలి. చాలా మంది భక్తులైన వారు అంతే, దేవుడు నడిపించుకుంటాడు కదా అనుకునే ముందుకు పడిపోయారు అనేక మంది. కాబట్టి దేవుడు నడిపించుకుంటాడు ఎప్పుడు? దేవుడికి నువ్వు సహకరించినప్పుడు. అయితే ఇక్కడ సొలొమోను కట్టినటువంటి దేవాలయం విషయంలో మనం చూద్దాం బిడ్డలారా. అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసమును, బంగారు గడ్డలను, ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజ్య మార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు నడిచెను. ఫిలిష్తీల సర్దారులు వాటి వెంబడి. చూసారా? ఇప్పుడు మందస్సం వస్తే ఆశీర్వాదం, మందస్సం లేకపోతే ఆశీర్వాదం లేదు. మందస్సాన్ని పట్టుకెళ్ళిపోయారు, వీళ్ళకి ఏమైపోయింది? వీళ్ళ పరిస్థితి మొత్తం మారిపోయింది. మళ్ళా మందస్సం తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? మొత్తం మారిపోయింది. ఇప్పుడు మహిమ కలిగిన మందస్సము మన హృదయాంతరంగములలో దేవుడు కట్టుకున్న నివాస ఆ మందస్సం అనేవంటి మన హృదయాంతరంగంలో ఆలయములో ఆయన ఉండకపోతే మన పరిస్థితి కూడా బాగోదు. మనం దేవుణ్ణి మహింపరిచేటువంటి ఒక విధానములో ఆయన మన హృదయాంతరంగంలో ఉన్నవంటి ఆ యొక్క హృదయములో ఆయన నివాసం ఉంటానంటున్నాడు. ఇప్పుడు మందస్సం ఉండటం ఆశీర్వాదకరం. మందస్సం అనగా ఆశీర్వాదం బిడ్డలారా.
దేవుని సన్నిధి, దేవుడి మహిమ దిగి వచ్చే స్థలము చాలా మనకి ఆశీర్వాదకరమని గమనించండి. అందుకనే కదా అక్కడికి రాకున్నట్టుగా ఆటంకపరుస్తున్నటువంటి విధానాలు కొరింథీ సంఘములో ఏమున్నాయో, ఆ మహిమ దిగి రాకుండా ఆటంకపరుస్తున్నటువంటి విధానాలు ఏంటో కొరింథీ సంఘానికి ప్రత్యేకించి పౌలయ్య గారు చెప్పారు. అక్కడికి మహిమ దిగి రాకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆ సంఘములో ఏ క్రియ ఉందో ఆ క్రియలన్నీ చెప్పారు ఆయన. నేటి సంఘంలో కూడా ఏ క్రియలు జరుగుతున్నాయి కనుక దేవునికి చెందవలసిన మహిమ లేదు. చదవండి బిడ్డలారా, 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 3వ వచనం. 34వ అధ్యాయం 3వ వచనం. అక్కడ తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు 12వ ఏట ఉన్నత స్థలములను పడగొట్టి తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చెయ్యనారంభించును. దేవుని మహిమ దేవుని స్థలాలలో నిలిచి ఉండడానికి చేసిన ప్రయాసపడిలారా ఇది. ఎవరు ప్రయాసపడుతున్నారు? దేవుని సన్నిధి కావాలి, దేవుని మహిమ కావాలి, దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, అన్నీ కావాలి. కానీ చిన్నవాడయుండి, చిన్నతనంలో దేవుని కొరకు ఆలోచిస్తున్న ఆలోచనలయుండి, మనసరిగిన వంటి చక్కని వంటి బిడ్డగా ఆయన మహిమ దిగి రావాలనే వంటి అద్భుతమైన ప్రణాళికను నెరవేర్చుటకై ఎంత శుభ్రం చేశాడటండి. పోత విగ్రహములను, ఉన్నత స్థలాలను శుభ్రం చేసి, ఉన్నత స్థలాలంటే మన పరిశుద్ధమైన మనలో ఉన్నవంటి ఆలయాన్ని పరిశుద్ధపరచాలి. మనము మన ఆలయాన్ని పరిశుద్ధపరచుకోకుండా అక్కడ ఏవో విగ్రహాలను నిలుపుకొని, ప్రభువారా నన్ను మహిమపరచు, నన్ను పరిశుద్ధపరచు, నీ మహిమను నాలోనికి దిగి వచ్చేయండి ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు నేటి సంఘాలలో మహిమ కరువైపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఉన్నతంగా అద్భుతంగా కట్టుకున్న ఆయన హృదయము, మన హృదయం అనే ఆలయములో ఆయన ఏమయ్యే ఉన్నారంటే ఆయన లేరు. ఎందుకంటే ఆ ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. ఉన్నత స్థలాలను పరిశుద్ధంగా మార్చినప్పుడు ఆయన మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మనము హృదయాన్ని మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి బిడ్డలారా. తర్వాత భాగం చూద్దామండి. మొదటి రాజులకు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. బిడ్డలారా, ఇక్కడ క్రీస్తుని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన హృదయం అనే ఆలయములో నుండి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో కూడా మరొకటి ఉంది. అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉంటేనే అప్పుడు మనలో నుంచి దేవుడు మహిమ పొందుతాడు, మనము మహిమపరచబడతాము. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన వంటి ఘనత మనం ఇవ్వగలుగుతాము. మనకి ఆయన ఇచ్చే వంటి ఆ కృపను మనం పొందుకుంటాము. హల్లెలూయా. చదవండి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు రెక్కల కింద దానిని ఉంచిరి. చూడండి బిడ్డలారా, అప్పుడు ఆ మేఘము మహిమ ఎందుకు ఎలాగ దిగి వచ్చిందిట?
అతి పరిశుద్ధ స్థలములో ఉన్న గర్భాలయములోనికి తీసుకుని వెళ్ళి కెరూబులు, సంఘము, కాపరి, మందసము ప్రభు చేత కట్టబడి అతి పరిశుద్ధంగా మార్చబడి యాజకుని చేత కట్టబడిన వంటి ఆ నిబంధన మందసములో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమ నీవు నీ కుటుంబం అనుభవించాలి అంటే ఆ స్థాయిలోనికి నడిపించబడాలి. ఏదా స్థాయి? ఎక్కడుంది ఆ స్థాయి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న గర్భాలయం అంట. చూడండి ఎంత లోతులలో ఆయన క్లీన్ చేస్తూ మనకి ఎన్ని విభజించి మనకున్న వంటి ప్రతి స్థాయి, ప్రతి పరిస్థితిని వివరిస్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేని నీ స్థితి ఒక్కసారి గమనించుకోబెట్ట. ఎంత స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారంటే. అందుకనే కదా కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయము 14వ వచనం అంటాడు, ఆ కుమారుని యందు మనకి విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరు ఏందంటండి? ఈ కెరూబులు ఉన్న ఆ నిబంధన మందస్సులో ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఇప్పుడు మన హృదయం అనే ఆలయములో ఎవరుండాలి? యేసు. ఆ యేసు వల్ల మనకి పాపక్షమాపణ, విడుదల కలుగుచున్న వేళ ఆ కెరూబులు, షెరూబులు అంటే కాపరి చేత కప్పబడి దేవుని చేత ఉపదేశం తీసుకుని కట్టబడిన గర్భాలయములో మనము సమృద్ధి కలగా మహిమ చేత నింపబడిన వారై ఉంటేనే మాట చదువుతాం పెట్టారా. 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తర్వాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరి ఏమీ లేదు. మహిమ దిగి వచ్చినప్పుడు దేవుని చేత రాయించబడిన రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. మహిమ దిగి రావడానికి మరొక కారణం గమనించండి బిడ్డలారా. మానవుడు సిద్ధాంతాల వల్ల చేస్తే, సేవ ఆరాధన క్రమాలు చేస్తే దేవుడు దిగిరాడు. మీరు ఇలా చప్పట్లు కొట్టడం మానేయండి అంటే ఆయన దిగిరాడు. మీరు కొట్టేయండి అంటే దిగిరాడు. అరవండి అంటే దిగిరాడు. మానేయండి అంటే దిగిరాడు. చాలా మంది అంతే, చెబితే దిగి వచ్చేస్తాడా, మానేస్తే మానిపించేస్తాడా. ఇవన్నీ కుదరవు బిడ్డ. ఆయన చేయి రాతతో రాసిన వంటి నిబంధన మందసములో పలకలు పెట్టి ముందు నడిపించి అప్పుడు ఆ మహిమ దిగి వచ్చినట్టుగా రాయబడి ఉంది. ఇప్పుడు మహిమ ఎందుకు రావట్లేదు? మహిమ తక్కువైపోయిందా, తగ్గించబడిందా లేదా? ఇలాంటి మాటలు అందరూ పొందుకోలేని వారు మాట్లాడతారు. పొందుకున్న వాళ్ళు మనం ఎలా మాట్లాడాలి తెలుసా? ఉండాలి, ఉంటుంది, మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాట చెప్తూ ఉంటాడు ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, వాళ్ళట దేవుని మాటలు అసలు ఇష్టపడట్లేదు. ఇప్పుడు అందరూ అంతే, ఆజ్ఞలు మనసులో పెట్టుకుంటూ వెళ్ళండి, పేపర్లో పెట్టుకోవాలంటాడు ఒకడు. ఆజ్ఞ ఎక్కడ ఉండాలి? నిబంధన మందస్సములో పలకలు దేవుని చేరతో రాసింది మన పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలం దగ్గరే ఉండాలి. పరిశుద్ధ స్థలములో నివసించే దేవుని కేటాయించిన అంటే ఆ హృదయం అనే ఆలయము దగ్గరే, ఆ మందస్సము దగ్గరే ఆ యొక్క ఆజ్ఞలు కూడా ఉండాలని ఆయన చెప్తుంటే, ఆజ్ఞల దగ్గర పెడతావు, మందస్సము దగ్గర పెడతావు, నువ్వు ఒక దగ్గర తోలుతావు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి బిడ్డ? చాలా మంది అంటారు ఇదంతా ఎందుకులేండి, ఇదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది, ఏమి వెనకపోవడమే మంచిది అనుకుంటారు. నిజం, ఈరోజు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డలారా, వినకపోతే నువ్వు పోయేది ఎక్కడికో తెలుసా? నరకానికి. నరకం ఆసక్తిగా ఉండదు, చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రయాసపడుతుందంతా చాలా మంది 90% మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళకూడదని, 10% మనుషులందరూ కూడా దైవికంగా లేండి, లోక సంబంధంగా అది చెప్తా. ఆ 10% మంది
దేవుని కొరికే బ్రతకాలి. దేవుడు ఉంటే చాలు. దేవుడే నన్ను సమస్తము నుండి ప్రత్యేకంగా వేరుపరిచి జీవింప చేస్తాడని ఆశతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నరకానికి వెళ్ళిపోతామేమో భయంతో చేసే భక్తి కాదు, దేవుని దగ్గర ఉండాలని ఇష్టంతో చేసే భక్తి నిన్ను మోక్షానికి తీసుకుని వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం బిడ్డలారా, ఈ మాట కూడా మనం చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనం. ఏంటమ్మా? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయేది. చూసారా, ఇప్పుడు చాలా మంది అంతే, ప్రసంగాన్ని సంపూర్ణంగా వినరు. చెత్త ఏదైనా చూడండి, పనికి రాని చెత్త ఉంటుంది కొంత. అసలు ఎందుకు పనికిరాదు అది, సొసైటీకి పనికిరాదు, నీకు పనికిరాదు, కుటుంబానికి పనికిరాదు. దాన్ని మాత్రం తాపి కూర్చొని చక్కగా వింటాడు, చక్కగా చూస్తాడు. నిజం బిడ్డలారా, వినడానికి వారు మనసు అంగీకరించట్లేదు. వినడానికి ఏదో ఒక బాధ. వాక్యం వినమంటే చాలు మొత్తం ఏదో ప్రపంచాన్నే మోసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే ఉపదేశం వాడి జీవితాన్ని మార్చేస్తుందేమో భయమేమో. నిజం బిడ్డలారా, అందుకనే 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరొక మాట రాశారు. చదవండి. 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారే ఐరి, వారు వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. జ్ఞానులట చిక్కుల్లో పడ్డారు. చాలా మంది బాధలు పడుతున్నారు. వీళ్ళందరూ ఎవరట? దేవుని వాక్యాన్ని నిరాకరించిన వారు. ఆ పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఉపదేశాన్ని తీసి పాడేస్తున్నారు. ఎలాగ మహిమ వస్తుంది? ఎలాగ మహిమపరచబడతావు? సంఘాల్లో ఏ మహిమ ఉండాలో మహిమ లేకుండా చేసేది ఏంటో తెలుసా? ఎలాగ నియమముతో భక్తి చేయాలో, క్రమంతో భక్తి చేయాలో తెలియట్లేదు. ఒకవేళ తెలుసుకుందామని ఆసక్తి లేదు. తెలిసే దేవుని ఉపదేశాలు వినరు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఇంకొకరు తెలిస్తే ఊరుకోడాడు. ఇంకొకరు తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేడు, జీర్ణించుకోలేడు. ఒకడికి 10 కోట్లు వస్తే ఎలా భరించలేడు, ఇంకొకడు ఇంకో మంచి ఉపదేశం చెప్తే కూడా వినలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు. సంఘానికి కూడా దాన్ని ఉపయోగించలేకపోతున్నాడు, మార్చుకోలేకపోతున్నాడు. ఒక స్వార్థపూరితమైన సేవ ఈరోజు ప్రతి సేవకుడు చేస్తున్నాడు. బిడ్డ, కర్ర పని కర్ర చేస్తుంది, సుత్తి పని సుత్తి చేస్తుంది, కత్తి పని కత్తి చేస్తుంది, గొనుపు పని గొనుపం చేస్తుంది. ఏది పని అది చేస్తుంది. నీకు నియమించిన పని నువ్వు చేయి, నాకు నియమించిన పని నేను చేస్తాను. అప్పుడు సంఘము మహిమ ద్వారా కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్నట నీ ఇష్టానికి, నా ఇష్టానికి, ఇంకొకరి ఇష్టానికి మార్చేయచ్చా? చెప్పండి, మార్చేయచ్చంటే మార్చకూడదని ప్రభు చెప్తున్నాడు. మారిపోనివద్దని చెప్తున్నాడు. రోషం కలిగిన దేవుడు తన మహిమను ఎవరికి చెందనివ్వడని చెప్తున్నాడు. నువ్వెవరవయ్యా మార్చేయడానికి? ఆయన వాక్యములో ఒక పళ్ళైనను సున్నాయను కుదరదంటే ఇది ఇలాగ సంబోధించవచ్చు, ఇది ఇలా సంబోధించవచ్చు, ఇది ఇలా చేయొచ్చు అని మానవ వేరే జ్ఞానముతో ఆలోచిస్తూ తుచ్చమైన లోక సంబంధమైన జ్ఞానాన్ని ఎస్టిమేషన్ వేసుకుంటూ దాన్ని ఎంత జ్ఞానం ఉంది నాకు అని చూసుకుంటున్నాడు. మరి ఎంత జ్ఞానవంతుడిగా చెప్పుకోవాలని ఆలోచన. బిడ్డలారా, అలాంటిది పనికిరాదు తండ్రి. కనుక దయచేసి బిడ్డలారా, మీరు చక్కగా భక్తి చేసి దేవుని మహిమను పొందుకోవడానికి పూట సిద్ధపడండి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదవగా విందాం. యోగ్యమైనది తలంచి పని చేశారట. మరొకసారి వాక్యాన్ని చదవండి బిడ్డలారా. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు
అచ్చట కూడి ఉన్న కూడి ఉన్న యాజకులందరూ వ్యాసకులందరూ తమ వంతులు తమ వంతులు చూడకుండా చూడకుండగా తాము తమకు తాము ప్రతిష్ఠించుకునేది. ప్రతిష్ఠించుకున్నారు. తమ వంతులు చూడలా, అక్కడ పని ఉంది, ప్రతిష్ఠించుకున్నారు. పరిశుద్ధాత్మదేవుడు నింపుతున్నాడు, మహిమలో నింపుతుండగానే పని ఉందా ప్రభు నన్ను వాడుకో, పని ఉందా ప్రభు నన్ను వాడుకో, పని ఉందా ప్రభు నన్ను వాడుకొని ఎవరికి వాళ్ళే చక్కగా సిద్ధపడిపోతా ఉంటే, లేదు ప్రభు మనకి ఆ పని సెట్ అవుదు ప్రభు అనలా. అక్కడ ఆ పనిని బట్టి ఎవరికి వాళ్ళే యాజకులు ప్రభు నింపు, శక్తితో నింపు, నాకు ఫలానా శక్తి కావాలి, ఫలానా అక్కడ వాంటింగ్ ఉంటే నన్ను నింపని. అదండి దేవుని మహిమ చేత నింపబడిన స్థలము. నడిపింపును బట్టి సిద్ధపడాలి, మాటలను బట్టి సిద్ధపడడం కాదు, కబుర్లను బట్టి సిద్ధపడడం కాదు, ఏదో ఉపదేశం వచ్చిందని నువ్వు ప్రేరేపించబడడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు సిద్ధపడాలి. మనుషుల ద్వారా చేయించబడిన చెప్పించబడిన మాటల చేత కాదు బిడ్డలారా, అది గ్రహింపులోకి తెచ్చుకోవాలి. తర్వాత చూద్దాం, దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2వ చదవండి. 5వ అధ్యాయం 12వ వచనం. ఆసావు హేమాను యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను తంబురులను సితారాలను చేత పట్టుకుని బలిపీఠమునకు చూసారా ఏం చేశారటండి? మందిరంలో ఏం చేశారు? షూట్ వేసుకున్నారా? మహిమ రావాలని చెప్పండి. సన్నపు తగుమాత్రపు వస్త్రములు, దేవునికి యోగ్యమైనవి, ప్రీతికరముగా మార్చబడిన వంటి వస్త్రములు వేసుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నారు బిడ్డలారా. దేవుని మహిమ సంఘంలో దిగి రావాలంటే కొంతమంది సంఘంలో చాలా వింతగా తయారవుతారు. ఇవన్నీ అల్లేసుకుని చక్కగా పువ్వులెట్టేసుకుని పెద్ద పెద్ద మెళ్ళెట్టుకుని మందిరంలో చూపించాలని పొట్టి చీరలు కట్టుకుంటారు. కొంతమంది మందిరంలోకి పెళ్లికి వెళ్ళినట్టు వెళ్తారు. మనుషులు చూడాలని, మనుషులకు అందంగా కనిపించాలని, పాస్టర్ గారికి కనిపించాలో మరి ఎవరికి కనిపించాలో తెలియదు బిడ్డలారా. మందిరం అనేది దేవుని మహిమ చేత నింపబడే స్థాయిలో ఉండాలి అంటే అక్కడ వాళ్ళందరూ ఎలాగ మందిరంలో ఉన్నారట? సన్నపు నార వస్త్రములు కట్టుకున్నారు, తగుమాత్రము చక్కగా వస్త్రాలు కట్టుకున్నారు. నాకు ఎందుకు అర్థం కాదు బిడ్డలారా, మనకి చక్కగా ఈ వైట్ వస్త్రాలు సరిపోతాయి, చక్కగా పలచగా చక్కగా చల్లగా సరిపోతాయి, మంచిగా ఉన్నాయి. మరి వేళ్ళకు వేళ్ళు ఖర్చు పెట్టి ఎన్నో షూట్లు బూట్లు ఎన్నో ధనాన్ని వెచ్చిస్తున్న దైవజనులు చూసినప్పుడు అనిపిస్తుంది, దేవుడు తక్కువవాడుగా మనల్ని చూడలేదు, కానీ దేవుడు ఒక ఉన్నతంగా చూశాడు. అందుకనే కదా మీరు రాజులైన యాజక సమూహము, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని ఒక గుణాతిశయములను పచురుపు చేయు నిమిత్తము అన్నాడు ఆయన. మిమ్మల్ని యాజకులుగాను, రాజులైన యాజక సమూహముగాను, సొత్తైన దేవుని బిడలుగాను మిమ్మల్ని పిలుచుకున్నాను అన్నాడు. మరి మనము రాజులు అంటే రాజవస్త్రాలు వేసుకొని, కిరీటాలు వేసుకొని, కడియాలు వేసుకొని తిరగమని కాదు. పోనీ గుర్రాలు కొనుక్కొని గుర్రాలు ఎట్టుకుని తిరగమన్నారని బెంచుకారులు వేసుకొని తిరగడం కాదు. మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని నీతిని ధరించుకున్న వాడిగా ఉండాలి. నిజమైన నీతిశూరుడు రాజుకున్నటువంటి గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఆయన సాత్వికం మనలో ఉండాలి, ఆయన రూపం మనలో ఉండాలి. మన తండ్రి అయిన రాజు ఎలా జీవించాడు మనం అలా జీవించాలి. ఆయన దీనుడై జీవించాడు. మరియమ్మ గారు యేసయ్య గారికి ఎలాంటి వస్త్రాలతో ఏర్పాటు చేశారో అల్లి
చక్కగా అంగీలు, చక్కని అంగీలు మరియమ్మ గారు యేసయ్య గారికి వేశారు. లేకపోతే షూట్లు కుట్టించారా యేసయ్య గారికి? బూట్లు కుట్టించారా? ఒకటే అంగి చక్కగా వేశారు. చక్కగా ఆయన ఉన్నారు. మరి మనం ఆయన బిడ్డలం అయితే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి బిడ్డలారా. ఆయన మహిమ మనలోనికి దిగి రావాలంటే మనం ఉంటున్నంత వ్యతిరేకమే. మళ్ళా మహిమపరచండి. పానము తాగినప్పుడు, ఆహారము తిన్నప్పుడు ఏంట్రా బాబు నీ మహిమ ఏంటి? అసలు మహిమ ఏంటి? ఎందుకు పౌలయ్య గారు అన్ని విషయాల్లో మహిమపరచమన్నాడు? ఆయన మహిమ అన్ని విషయాలు మనకు దిగి వస్తుంది. అది కొత్త నిబంధన, అది ప్రత్యేక జీవితం, అది దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఇప్పుడు మహిమ అన్ని విషయాల్లో అన్నాడు. అప్పుడు మందిరంలో దిగి వచ్చిన మహామహిమ ఇప్పుడు మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన మహిమపరిస్తే అన్ని విధాలుగా ఆయన మనకి మహిమను అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. చూడండి 1 దినవృత్తాంతాలు 5:12 1 దినవృత్తాంతాలు 5:10 5:12 వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండో తెగవారు వారు పితరుల ఏడుగురు వీరు అబీహాయిలు కుమారులు. ఈ హూరి యెరోయకు, యారోయ గిలాదునకు, గిలాదు మిఖాయేలునకు, మిఖాయేలు. సంఖ్యాకాండం 3:8 చదవండి, మీకు సింపుల్ గా అర్థమైపోద్ది. అంటే ఏం లేదు, ఇది లోతుగా వెళితే మీకు కొంచెం ఇబ్బంది, లింక్ మీకు అర్థం కాకపోవచ్చు. సంఖ్యాకాండము 3:38 చదవండి. సంఖ్యాకాండము 3:38. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి దిగవలసిన వారు మోషే, అహరోను కుమారులు పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. దేవునికి అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణ శిక్ష నందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క ఉపదేశం చెప్పే స్థలం ఉంటది కదా, ఉపదేశం ఇస్తున్నటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో, మనము మందిరములోదు మన గృహంలోదు అక్కడ ఇంకొకరు రావడానికి, ఈ మహిమ దిగి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా? చాలా చక్కగా క్రమముతో నడిపించబడుతున్నటువంటి ఒక అద్భుతమైన సన్నిధి బిడ్డలారా. అప్పుడు వాళ్ళు ఆ స్థలాన్ని దేవునికి మహిమకరంగా నిలవబడ్డారు కనుకే అక్కడికి మహిమ దిగి వచ్చింది బిడ్డలారా. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని, నువ్వు పాస్టర్ అమ్మ గారి దగ్గర కూర్చో, పాస్టర్ అమ్మ గారి దగ్గర కూర్చో, పాస్టర్ అమ్మ గారి దగ్గర కూర్చో, పాస్టర్ అయ్య గారి దగ్గర కూర్చో. చాలామంది అంతే, అక్కడ ఇక్కడ కూర్చోబెడతా ఉంటారు. ఎవరు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటే మహిమ కాదు బిడ్డలారా. దేవుని చేత పిలువబడిన వారు మన హృదయంలోని మన మందిరాల్లో కూర్చోవాలి. ఆ పుల్పెట్ మీద కూడా వాళ్ళే దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు ఆ ఘనతతో సంబంధమైన మహిమ ద్వారా సంఘము ఘనతకరంగా మార్చబడుతుంది. మహిమ ద్వారా మహిమ దిగి వచ్చి సంఘము అభిషేకించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా చూడండి, 2 దినవృత్తాంతాలు 3:26.
వారితో కూడా బూరలు ఊదు యాజకులు మాట 20 మంది నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. ఎందుకు అక్కడికి మహిమ దిగి వచ్చింది? ఎలా దిగి వచ్చింది బిడ్డలారా? యాక స్వరముతో దేవునికి మహిమ కలుగునగాక అని ఆయన్ని చక్కగా అన్నిటిలతో ఆరాధిస్తున్న వేళ మహిమ దిగి వస్తే నిశ్శబ్దం అంటాడు ఒకడు. అందరూ కలిసి పాడకూడదు, ఒకలే పాడాలంటాడు ఒకడు. అంటే ఒకళ్ళు అంటారు అందరూ పాడదాము, ఒక్కలుగా పాడకూడదంట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యము ఈరోజు సంఘాలలో ఎలా మారిపోయిందో గమనించండి. దేవుని మహిమ ఎలా వస్తుంది, దేవుని మహిమ కలిగిన వంటి ఆ ఉద్దేశ్యం ఎలా నెరవేర్చబడుతుంది బిడ్డలారా? నువ్వు అన్ని విషయాల్లో దేవుని మహింపరుస్తున్నావా? ఏంటి మహింపరచడం? మహింపరచడం అంటే యోగ్యమైన జీవితం జీవించాలి. కొరింథీ రాసిన పత్రికలో ఆ మొదటి అధ్యాయం అంతట్లో కూడా పౌలయ్య గారు సంఘానికి చెప్పారు కదా, వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే నీవు నీ కుటుంబం దేవునికి మహిమకరంగా ఉంటారు. హల్లెలూయా. నీవు మహిమపరచబడిన ఆ దేవుని మహిమ నీకు నీ కుటుంబానికి కూడా మహిమకరంగా మారుతుంది. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుని మహిమపరచు అని పౌలు గారు చెప్తూ అనేక సందర్భాలను ఎందుకు అక్కడ నోట్ చేశారంటే ఆ మహిమ నీ మీదకి దిగ రాకుండా చేసే అపవాదం నువ్వు ఎదిరించలేకపోతున్నావు. కాబట్టి మరి అప్పుడు మనం చూసినప్పుడు పాత నిబంధనలో ఎంతటి గొప్ప మహిమ ద్వారా వాళ్ళ మీద ఆవరించి వారిని దర్శించి మహిమను దిప్పిన యేసయ్యను చూడండి. అద్వితీయుడైన దేవుడు మందిరముల మీద అల్లాడిని వంటి ఆ కృపను బట్టి ఆ మహిమను బట్టి ఈరోజు ఎందుకు అల్లాడలేకపోతున్నాడు? ఈరోజు సంఘ పరిస్థితి ఎంతో దారుణంగా మారిపోయింది కనుక బిడ్డలారా, అలాంటి పరిస్థితి మారాలి. ఎందుకంటే సంఘములో అప్పుడు ఎలాగైతే ఉందో కొరింథీ సంఘంలో ఇప్పుడు చాలా సంఘాలు కాదు కానీ చాలా సంఘాలు 90%, 99% సంఘాల్లో ఈరోజు ఈ రీతిగానే మారిపోయింది బిడ్డలారా. ఎంత బాధాకరమైన విషయం. కనుక సంఘ క్రమం మార్చబడాలి. అది మనుషుల చేత కాదు కానీ పరిశుద్ధాత్మ చేత మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, అలా మార్చబడితే మహిమ మన సంఘాల మీదకి మన గృహాల మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నిరంతరము ఉండునుగాక. ఆయన మహిమ సదాకాలం మన మీద ఉదయించునుగాక. ఆయన కృప ఎల్ల కాలము మన మీద నివాసము చేయను. మన ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ప్రభువా, అవును తండ్రి, నీ మహిమను మేము ధరించుకోవలసిన వారమై ఉన్నాం. మేము మహింపరచవలసిన వంటి వారమై ఉన్నాం. ఆ మహిమను మేము పొందుకోవలసిన వంటి వారమై ఉండి ఈనాటి సంఘ క్రమాల ద్వారా నీ మహిమను దూరం చేసుకుంటున్నామయ్యా. నీ మహిమను గ్రహించుకోలేకపోతున్నామయ్యా. నీ మహిమను చూడలేక గ్రహించుకోలేని వంటి ఒక నిర్జీవ పరిస్థితి మాలో చోటు చేసుకుందయ్యా. అవును, ఈ పూట మీరు చెప్పినటువంటి వాక్యమును బట్టి ఉపదేశమును బట్టి మేము లోబడి అయ్యా మాలో అయ్యా మీ మహిమే ఉండాలి, మీతోనే ఉండాలి, మీ సన్నిధి మాలో నిత్యము ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
అయ్యా కొరింథీ సంఘములో ఉన్నటువంటి అలాంటివి ఏమైనా మా సంఘములో, నా బిడ్డల్లో, నా కుటుంబాలలో, నాలో ఉంటే తీసివేయమని ప్రార్థన చేద్దాం. అడుగుదాం యేసయ్యని. తీసివేయండి ప్రభా, తీసివేయండి తండ్రి. అయ్యా నీ మహిమ అల్లాడిన మందిరముగా ఉండాలి ప్రభువా, నీ మహిమ అల్లాడిన మందిరముగా ఉండాలి తండ్రి. నీ మహిమ అల్లాడిన మందిరముగా మా జీవితాలు మార్చమని కృప చేత నింపి ఆశీర్వదించి, మహిమ చేత ధారాళంగా ఆశీర్వాదంతో నింపమని ఈ ప్రత్యేకమైన సమయంలో దూరాన సమీపాన్ని ఎంతమంది అయితే లైవ్ ఆరాధనను వీక్షించారు వాళ్ళందరినీ దీవించమని, నీతిగల మీ మాట వినిపించిన వంటి వేళ వారు సిద్ధపడి సంపూర్ణంగా ఆశీర్వదించబడే భాగ్యమును దయచేయమని ఈ సమయంలో బిడ్డలందరినీ దీవించి, వారికి కొన్ని ఆర్థిక అనారోగ్య సమస్యలన్నింటినీ తొలగించి, వారికి రావలసిన చెందవలసిన ప్రతి మహిమను, ప్రతి విధమైన అద్భుతాలను జరిగించమని ఆశీర్వదించమని, అలాగే దేశం సరిహద్దున సైనికులను, పారిశుద్ధ్య కార్మికులను, డాక్టర్లను, అలాగనే మెడిసిన్ తయారు చేస్తున్న మరి డాక్టర్స్ను, అలాగనే ప్రభా మరి సమయోచితమైన ఆలోచన చొప్పున నడిపిస్తున్న వంటి మరి ప్రభా మరి దేశ నాయకులను మీరు ఆశీర్వదించండి. మరి దినం ప్రభా మరి ఎంతోమంది అక్క చెల్లెళ్ళకు మరి జగన్ గారు ప్రభా మరి ఎంతో చేయూతనిస్తూ మరి సంతోషంగా ప్రభా అయ్యా మరి ఆయన పాలిస్తూ నడిపిస్తూ దేవుని దయ వల్ల కృప వల్ల ఇలాగ ఇచ్చామనే మాట ప్రభా ఎంతో సంతోషదాయకముగా అయ్యా ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడునుగా కని ప్రార్థిస్తున్నా. వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించి, బంధువులను, స్నేహితులు, రస్తందికులు, ఆత్మీయులు, సంఘాలు, సంఘపరుల కుటుంబం యావత్తు ప్రపంచ ప్రతి బిడ్డని కూడా ధారాళముగా ఆశీర్వించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసురతమే జయం, ప్రవేశృతమే జయం, ప్రవేశృత సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవార్తముల్ మీద కృమ్మరించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకు, మన కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.